ఒక దుష్టుడి కుట్రతో మొదలైన యుద్ధం ఒక అసాధ్యుడి ప్రతీకారంతో ముగుస్తుంది. సింహం వేటకి ఆకలితో సంబంధం లేదురా, వేటగాడినైనా ఆటాడేసుకుంటుంది. అంటే పాండు అటాక్ చేశాడా? పాండు ప్లాన్ చేస్తాడు సార్, కానీ అటాక్ వాడు రైట్ హ్యాండ్ చేస్తాడు. ఎవడాడు? శంకర్. దిస్ గై సీమ్స్ టు బి వెరీ డేంజరస్. Yes, sir. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఒక చావును దగ్గరగా చూసి వస్తున్నాను. అతను చాలా ఫెమిలియర్ ఫేస్ అనిపించి మా ఛానల్ వీడియో రషెస్ కొన్ని పరిశీలించగా తను పాండు రైట్ హ్యాండ్ శంకర్ అని రియలైజ్ అయ్యాను. ఇంక్ లేని పెన్ను, బుల్లెట్ లేని గన్ను రెండూ పనికిరావురా. పాండు గన్ అయితే శంకర్ బుల్లెట్. బుల్లెట్ లేకుండా చేస్తే గన్నుకి ఇంక పనుండదు. 10 ఏళ్ల క్రితం పాయికరాపేటలో నేను పిచ్చ కొట్టుడు కొట్టిన ఆ గుట్కా పాండు బాగా డెవలప్ అయినట్టున్నాడు. అది 10 ఏళ్ల క్రితం సార్. అప్పుడు గుట్కా పాండు, ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే పాండు. నీకు లెక్కలొస్తే లెక్క పెట్టుకో, లేచిపోయే తలకాయలు లెక్క పెట్టుకో, నీ చావుకి రోజులు లెక్క పెట్టుకో. మొక్కను నాటడం అవసరం, చెట్టు నరకటం స్వార్థం.